నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచిలు కింజరపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి కళావతమ్మ ప్రథమ వర్ధంతిని కోటబొమ్మాలి మండలం నిమ్మాడఘాట్లో గురువారం ఘనంగా నిర్వహించి ఆమెకు నివాళులు అర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరులు కోటబొమ్మాలి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరపు హరివరప్రసాద్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరపు ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమ్మ నివాళులర్పించారు. మనవడు కేంద్ర పౌర విమానయాన శాఖ మాచిలు కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని ఆమెతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కళావతమ్మ స్ఫూర్తి అందుకొని నిమ్మాడ అభివృద్ధికి అలాగే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని అన్నారు. కుటుంబాన్ని ఏకతాటిపై నడిపి అన్న ఎర్రన్న మరణం తరువాత కూడా అదేవిధంగా అందరి మధ్య అనుబంధాలను నిలిపి ఒక గొప్ప మనిషిగా నిలిచిన వైనం తమకొక నిత్య స్మరణీయమని అచ్చెన్నాయుడు భావోద్వేగమయ్యారు. అతి సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ తామంతా అసాధారణ విజయాలు అందుకునేందుకు కారణం తమ మాతృమూర్తి కళావతమ్మ అని అన్నారు. ఇవాళ కింజరపు కుటుంబాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయని, వారికి మేలు చేయడం, వారి ఉన్నతికి పాటుపడడం తమ ప్రథమ కర్తవ్యమని వెల్లడించారు. కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఇలా అందరి విజయాలను చూసి అందరి ఉన్నతిలో భాగమయ్యి ఆమె చిరాయు అని కొనియాడారు. తొలుత కింజరపు కుటుంబ సభ్యులు ఆధునీకరణ చేసిన కళావతమ్మ గారి ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి కింజరపు కుటుంబ సభ్యులు, కూటమి శ్రేణులు చేరుకొని కళావతమ్మ గారికి నివాళులు అర్పించారు. కళావతమ్మకి నివాళులు అర్పించేందుకు జిల్లాల వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నిమ్మాడ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. కళావతమ్మ గారితో తమకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలకు చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించి ప్రగతి పదం వైపు నడిపించడానికి ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 అనే వినూతన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం P4 కార్యక్రమంపై జరిగిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను భాగస్వాములను చేసి వారి సహకారంతో వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారికి తగిన మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాలు కల్పించి దీర్ఘకాలికంగా వారిని అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి సహాయపడుతుందని వారు ఆకాంక్షించారు. P4 కార్యక్రమంలో ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరిస్తుందని, సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రోత్సహిస్తుందని, తద్వారా స్వయం నిర్వహణ కలిగిన వ్యవస్థను నిర్మించి ప్రజల నిజమైన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో 1976 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 50 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998లో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్ ఇంటి పన్నులు కడుతున్నారని, వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని, వారికి రెగ్యులర్ చేయాలని 345, 46, 48, 55, 56, 358 ఒకటిలో మున్సిపల్ రికార్డులో గోర్జుదారిలో ఉందని, దానిని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 30 తారీఖు 29/1/2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రీషియన్ మున్సిపల్ ఇంటి పన్నులు రెగ్యులర్గా కడుతున్నారని, వారి యొక్క నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్కు స్పీకర్ అభినందించారు. 1975 నుండి దాదాపు 50 సంవత్సరాలు అయింది అధ్యక్ష. దానికి 95 సంవత్సరంలో ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 98లో సీసీ రోడ్లన్నీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కడుతున్నారు అధ్యక్ష.
దానికి మొన్న జీవో నెంబర్ 29/1/25 ఇవ్వడం జరిగింది. వాటిని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. అది మున్సిపల్ గోర్జు దారి అని దాని క్లాసిఫికేషన్ ఉంది అధ్యక్ష. 345, 46, 48, 55, 56, 358/1లో ఇలాగ ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. దాదాపు 200 ఫ్యామిలీస్ ఒక కంపోస్ట్ కాలనీలో ఉన్నాయి. శ్రీకాకుళం మొత్తంలో 5-6 ప్లేసుల్లో ఇలా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని రెగ్యులర్ చేస్తే దాదాపు 1500 ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. నమస్కారం. చాలా సూటుగా క్లుప్తంగా అడిగారు. చాలా సంతోషం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారు. జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం 6 ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు పెట్టిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు ప్రతి గ్రామాల్లో చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, గర్బాన సత్యబాబు, భూపతి అర్జున్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోరాకుల యాదవ్, సంతోష్ పండా, యూపీ రాజు, జిల్లా కార్యదర్శులు కోరుకొండ మల్లేశ్వరరావు, అంపోలు హరీష్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం నిలబడతాడు. ప్రజలు ఏ మనోధైర్యాన్ని ఇస్తారు, ప్రజలకు భరోసాని ఇస్తారు, వాళ్ళు వెలుగు నింపేందుకు ముందుకు వచ్చారని చెప్పేసి ప్రజల నమ్మకాన్ని చొరగొనడానికి మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మీకు పేరు నా జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులకు, ఉపాధ్యక్షులకు, సంయుక్త కార్యదర్శులకు, కార్యదర్శులకు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తాం. ఈ దిశగానే మనం రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క 2 నెలలకు ఒకసారి కార్యక్రమం పెట్టుకుంటాం. 2 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశానికి మనం ఏ విధంగా పార్టీని బలోపేతానికి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలా, దాన్ని తీసుకుని ముందుకు పోవాలి. అలాగే కాంట్రవర్సీ లేకుండా లోకల్లో, నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పిఓసీలు కానీ, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ ఏదైతే సమన్వయకర్తగా పార్టీ నియమించింది, ఇప్పుడు పిఓసీ ఉన్నారు, పిఓసీ కూడా జిల్లా అధ్యక్షులతో జిల్లా అధ్యక్షుడిని ఆహ్వానించి, అలాగే అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడిని, జిల్లా కార్యవర్గంలో ఉన్న వాళ్ళని వారు ఆహ్వానించాలి. అలా మీరు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి వారు దయచేసి మీ అందరూ కూడా జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి వారితో పాటు అక్కడ మండల అధ్యక్షులతో పాటు అందరూ కూడా సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు పోవాలని చెప్పేసి చేతులు జోడించి మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమంగా ఇసుక దోపిడీ మరియు ప్రైవేట్ మద్యం షాపుల ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని మాజీ శాసనసభ్యురాలు పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా ఇసుక, మద్యం మీద చూపించిన శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం చూపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికార దాహంతో పరిపాలన సాగిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేస్తామన్న ఆలోచనతో పాలన సాగించడం లేదన్నారు. గడిచిన నెలల కాలంలో పేదలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఆలోచన కూడా లేకుండా పోతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఇసుక, మద్యం అక్రమార్జనతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల పేరుతో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించి లక్షలాది రూపాయలు కూటమి నేతలు అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరల పేరు చెప్పి ప్రజల చేత ఎక్కువ మద్యంను తాగించేస్తుందన్నారు. దీనితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు ప్రజాధనం దోచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దిక్కు లేకుండా పోయిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు 1500 రూపాయలు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితిలో ఉందని అన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా మరియు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే ఆలోచనతో గత 8 నెలల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో విస్తృతంగా దాడులు, తనిఖీలు చేసి 32,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 2,050 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో 770 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని విశాఖపట్నం పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకం గ్రామం వద్ద రెయిన్బో పరిశ్రమ వద్ద గంజాయి డిస్ట్రిక్షన్ కార్యక్రమం డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో గత 3 నెలల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కాల్చివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు చెందిన ఎస్పీలు మరియు విశాఖపట్నం పోలీస్ రేంజ్ డీఐజీ సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ భారీ ఎత్తున పట్టుబడిన గంజాయిని నిర్వీర్యం చేశారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ గంజాయిని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గడిచిన 3 నెలల కాలంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే మొదటి విడతగా గంజాయిని నాశనం చేశామని, అనంతరం అనకాపల్లి జిల్లాలో 2వ విడతగా గంజాయిని నాశనం చేసి ఈరోజు 3వ విడతగా శ్రీకాకుళం జిల్లాలో నాశనం చేశామని చెప్పారు. పాడేరు జిల్లాలో 11 మండలాల్లో ఎక్కువ సంఖ్యలో గంజాయి పంట సాగవుతున్న దృష్ట్యా అక్కడ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా అడుగులు వేసి విజయవంతం అయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల యాషిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ యాషిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 3వ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాయిని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్, ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపి లోక కళ్యాణం కోసం అనేక పరిశోధనలు చేసి సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న వ్యామగామి సునీత విలియమ్స్ బృందానికి గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యామగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. నాసా పరిశోధనా కేంద్రం నుండి త్వరలో భారత్కు రావాలని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, గుడ్ల జగ్గారావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు కోరారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొని సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న సునీత విలియమ్స్ మరియు బాచ్ విల్లోరాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ముమ్మాటికి చారిత్రాత్మక ప్రయాణమని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్రగామి దేశంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు.
9 దినాల్లో అక్కడ పరిశోధన చేసి వచ్చేయడానికి వెళ్ళింది. ఆ వెళ్ళిన మిషను బాగులేక అక్కడ 9 మాసాలు ఉండవలసి వస్తే అక్కడే ఉండి ధైర్యంగా ఉంటూ ఆహారం చాలకపోయిన ఆ ఆహారాన్నే జాగ్రత్త 9 మాసాలు సర్దుకొని వ్యాయామం, అలాగే అంతరిక్షంలో ఎక్కడెక్కడ ఏ సైంటిఫికల్గా కావాలో అది పరిశోధన చేసి ఈ 9 మాసాలు దగ్గర 80% వాయిస్లోనే ఇవ్వడమైంది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం కోసం ప్రపంచమంతా దృష్టి పెట్టింది. వ్యాయామగాముగా రాక్సీలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ కేవలం 8 రోజుల పాటు వెళ్దామనుకున్న వ్యక్తి కొన్ని సాంకేతిక లోపాల వల్ల 9 మాసాలు ఆకాశంలో ఉండడం, ఆ గమనంలో ఆవిడ ఆకర్షణ శక్తి లేని ప్రాంతాల్లో ఈ 9 మాసాలు అనేక పరిశోధనలు చేసింది ఆమె. ఆ పరిశోధన పాఠాలన్నీ త్వరలోనే మనకి ఒక్కరోజు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం కోసం కోలుకోమని మరి భూమి మీదకి వచ్చింది కాబట్టి ఆవిడ 45 డేస్ వరకు వైద్యులు నాసాలోనే ఒక ప్రత్యేక వైద్యాలను పెట్టారు. ఆమెతో పాటు వెళ్ళినటువంటి ఇండియా గారిని. ఏదేమైనప్పటికీ ఒక భారతీయ సంతతి మహిళ ధైర్య సాహసాలకి ఈరోజు భారత్ అంతా కూడా సలాం కొడుతుంది. వేడుకల్లో భాగంగా చేసిన ఆహారాన్ని అందుకు తగ్గట్టుగా తయారు చేసుకోవాలని, ఆహారాన్ని వృధా చేయకండని సామాజిక కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ గురువారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక దమ్మల వీధి లెప్పర్స్ కాలనీలో ఆహారాన్ని కుటుంబాలకు అందించి మాట్లాడుతూ, ఆకలికి ఎందరో అభాగ్యులు అలమటిస్తున్నారని, దయచేసి మన ఇళ్లల్లో జరిగే వేడుకలకు అవసరమైన వరకు ఆహారాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. కాశీ అన్నపూర్ణేశ్వరి దయతో అందరికీ ఆహారం ఏదో ఒక విధంగా అందుతోందని, కొన్ని వేడుకల్లో వృధాగా మిగిలిన ఆహారాన్ని వృధా చేయడం సరికాదన్నారు. సరిపోయే విధంగా తయారు చేయాలని, మిగిలితే వాటిని వెంటనే నిరుపేదలకు పంచిపెట్టాలని, వెనువెంటనే మాకు సమాచారం అందిస్తే పలు ముఖ్య కోడల్లో నిస్సహాయాలకు అందిస్తామన్నారు. నేటి అన్న వితరణ చేపట్టిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేడుకల్లో భాగంగా ఆహార వితరణకు మా చరవాణి 8790944902 ద్వారా సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బొట్ట సాయి కుమార్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, జి పవన్ కుమార్, నేటి దాత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో కూటమి సర్కార్ తీసుకొస్తున్న సంస్కరణలు తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసేలా ఉన్నాయని తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ వద్ద నిరసన చేపట్టారు. ఇంటర్ విద్యలో తప్పనిసరిగా ద్వితీయ భాషగా ఉన్న తెలుగును సంస్కరణల పేరిట ఆప్షనల్ సబ్జెక్టుగా మార్చడం ద్వారా భవిష్యత్తులో తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా సాహిత్యం ఒక జాతి సంపద అని, మానవీయ విలువలు పెంపొందించి మెరుగైన సమాజ నిర్మాణానికి తెలుగు సబ్జెక్టు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఉన్నత విద్యలో తెలుగు అవసరం లేదనే ధోరణి ఎంతమాత్రం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య డైరెక్టరేట్ అధికారులు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం కోసం పట్టుబట్టిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు సబ్జెక్ట్నే నిర్వీర్యం చేసేలా ఆలోచనలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా ఉన్న తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందన్నారు. నిరసన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా ఆర్ఐఓకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పేడాడ రాజేశ్వరరావు, గిరిబాబు, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, అప్పన్న, లక్ష్మణరావు, తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం తెలుగు ప్రాంతం అనేది, తెలుగు రాష్ట్రం అనేది కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమే ఈనాడు మనం తెలుగు రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు భాషని తెలుగు భాష అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనకు ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాడి నుంచి ఒక గర్వంగా మనకి ఈరోజు ఉంది అంటే అది కేవలం మన భాష మాత్రమే మనకు కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అటువంటి గుర్తింపు కలిగిన మన తెలుగు భాషను ఇంటర్మీడియట్లో ఆప్షనల్ చేయడం అనేది చాలా దారుణమైన అంశంగా పరిగణించి 23 సబ్జెక్టుల్లో దీన్ని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చేయకుండా ఖచ్చితంగా తెలుగును తప్పనిసరి చేయాలి. తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి. దీనిపైనే మనం ఆధారపడి ఉండాలి. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష.
మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు, మన ఆచార వ్యవహారాలకు, మన పండగలకు, మన పబ్బాలకు, ఇవన్నింటి యొక్క జీవనాడి ఎందులో ఉందంటే మన భాషలోనే దాగి ఉంది. భాష అనేది వ్యక్తి యొక్క మనుగడకు అవసరం. వ్యక్తిని వ్యక్తిగా గుర్తించేది భాష. సమాజంలో ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం, నాగరికత, సంస్కృతి, మానవుని యొక్క జీవన విధానాన్ని నిర్దేశించేటువంటిది భాష. భాష అనేటువంటిది లేకపోతే మనిషిలోని నైతిక విలువలు అనేటువంటివి నశించిపోతాయి. అందుకే నైతిక విలువలు ఉన్నప్పుడే మనిషి ఎంత గొప్పవాడైనా ఆ విలువలను ఉపయోగించుకొని బ్రతికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదో రాష్ట్రంలో లేదంటే మనం ఆలోచించాలి. కానీ మన రాష్ట్రంలోన, ఆంధ్ర రాష్ట్రంలో మన మాతృభాష అయ్యింది, మన భాషకేమో ఆప్షన్, ఐచ్ఛికం అంటే ఆప్షన్ అండి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే నీకు ఇష్టం ఉంటే చదువు, లేకపోతే మాని. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఇష్టముంటే చదువు, లేకపోతే మాని అని అనడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. పాలకొండ పట్టణ ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, ఇంటింటికి కొళాయి మంజూరు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పాలకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దవాల రమణారావు మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీగా మారి సుమారు 12 సంవత్సరాలు కావస్తోందని, పాలకొండ పట్టణం రోజురోజుకి విస్తరిస్తోందని, సుమారు 285 వీధులు, సుమారు 38,000 జనాభాతో ఉందని, నేటికి పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలు సమగ్రంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు సమస్యతో పాటు మురికి కాలువలు, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం మన జనాభాకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మనిషికి 60 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉండగా సుమారు మొత్తం జనాభాకు 20 లక్షల లీటర్ల కంటే ఎక్కువ త్రాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. పాలకొండ పట్టణ ప్రజలకి 8 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని, చివరి ప్రాంతాలకి పూర్తిగా నీరు అందడం లేదని, ప్రస్తుతం వేసవి కాలం తీవ్ర ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉందని, వేసవిలో త్రాగునీరు సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు కాకుండా ప్రజలకి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారమ్మ కాలనీ, రెల్లివీధి మహిళలు తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని, లేకుంటే కుటుంబాలతో వచ్చి కార్యాలయం ముందే ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు. పిన్నింటి రాధ, ఈ భవానీ, సునీత, పి శకుంతల, పి దాలప్పమ్మ, కె పద్మ, వి ఝాన్సీ, గౌరమ్మ, ఎం పద్మ తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. సిఐటియు మండల కార్యదర్శి కాదరాము, అధ్యక్షులు బి వాణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పాలకొండ నగర పంచాయతీ దగ్గర కమిటీ సభ్యులతో ధర్నా చేయడం జరిగింది. సమస్య ఏంటంటే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. పాలకొండ నగర పంచాయతీ విస్తరణ జరుగుతుంది. అలాగే 20 వార్డులు సంబంధించి అలాగే 36,000 మంది జనాభాతో ఈ పాలకొండ నగర పంచాయతీ ఉంది. ఈ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా జరగట్లేదు. ఈ ప్రజలకి 20 లక్షల లీటర్లు అవసరమైతే 8 లక్షల లీటర్లే సరఫరా జరుగుతుంది. రోజు కొన్ని ప్రాంతాల్లో కొళాయిలు రావట్లేదు, కొన్ని ప్రాంతాల్లో అయితే రోజు ఇచ్చినా కూడా ఎక్కువ టైం ఇవ్వట్లేదు. అలాగే ప్రజలు కూడా తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ పెంచాలనేసి. చాలా ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి మంచినీళ్ళు కూడా అడుక్కునే పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. రానున్నది వేసవి కాలము. మంచినీరు చాలా మంది మంచినీరు ఎక్కువ తాగాలని చెప్తున్నారు. మంచినీరు తాగితే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాము. అందుకనిసే ఈ రోజు కమిషనర్ గారి దృష్టిలో ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని, అలాగే ఇంటింటి కొళాయిలు వేయాలని, బోర్లు రిపేర్ చేయాలని, కొత్త కాలనీలకి పైప్ లైన్లు వేయాలనేసి, అలాగే ట్యాంకర్ల ద్వారా వేసవి కాలం కాబట్టి ట్యాంకర్ల ద్వారా నీరు ప్రతిరోజు సరఫరా చేయాలనేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.